ప్రజానీకం కూడా వింటా ఉన్నారు. ఈరోజు వాస్తవానికి దూరంగా మాట్లాడి స్లోగన్స్ ఇచ్చే కార్యక్రమం చేస్తే డెఫినెట్లీ అధ్యక్ష ఇక్కడ కూడా ఉన్న మా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఎందుకు వింటారు అధ్యక్ష ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా సత్యదూరమైన మాటలు మాట్లాడితే కూర్చోమంటే ఎందుకుంటారు సార్? మీరు సత్యం మాట్లాడండి, వినడానికి ఆస్కారం ఉంటుంది. మీరు చెప్పేదంతా చెప్పుకుంటూ పోతా ఉన్నారు. దయచేసి అధ్యక్ష ఇప్పటికే 35-40 నిమిషాలు మాట్లాడారు వారు. దయచేసి మొత్తం అన్ని సబ్జెక్ట్స్ అయిపోయినాయి అధ్యక్ష. వారిది సబ్జెక్ట్స్ అన్ని మాట్లాడిండ్రు. మహిళల గురించి మాట్లాడిండ్రు, సంక్షేమాన్ని గురించి మాట్లాడిండ్రు, విద్యార్థుల గురించి మాట్లాడిండ్రు, ఉన్న సబ్జెక్ట్స్ అన్ని మాట్లాడిండ్రు, పరిశ్రమలకు సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ మాట్లాడిన మళ్ళీ ఇంకేంది అధ్యక్ష? దయచేసి కంక్లూడ్ చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఏం అన్యాయం శ్రీధర్ అన్న ఇది. అధ్యక్ష శ్రీధర్ బాబు గారిని గౌరవిస్తూ వారి మాటల్ని పాజిటివ్గానే తీసుకుంటున్నాం అధ్యక్ష. మా ప్రయత్నం ఏదన్నా ఉందంటే ప్రభుత్వం యొక్క దృష్టి ఆకర్షించాలి, గౌరవనీయులు బట్టి విక్రమార్క గారి దృష్టిని ఆకర్షిస్తే ఏదైనా కొత్త పేదలకు, దళితులకు, గిరిజనులకు లాభమవుతుందనే తాపత్రయం తప్ప మిమ్మల్ని ఏదో విమర్శిస్తే మాకేదో వస్తుందనేది ఏం లేదు అధ్యక్ష. ఇప్పుడు పోయిన బడ్జెట్లో ఎస్సీ ఎస్టీలకు ఇల్లు కట్టడానికి ₹1,00,000 ఎక్కువ ఇస్తామన్నారు. ఈ బడ్జెట్లో తీసేసిండ్రు. మా తన్లాట ఏంది? బట్టి గారి దృష్టిని ఆకర్షించడం ద్వారా ఈ రాష్ట్రంలో దళిత గిరిజనులకు ఇండ్లు కట్టుకోవడానికి 6 లక్షలు రావాలనే తన్లాట తప్ప ఇంట్లో ఏమైనా విమర్శ ఉందా అధ్యక్ష? అర్థం చేసుకోవాలి. కానీ అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఇలా ఆర్థిక మాంద్యం వచ్చిందని ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు. ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం ఉంది, దేశమంతా ఆర్థిక మాంద్యం ఉంది, మన రాష్ట్రంలో కూడా ఆర్థిక మాంద్యం వచ్చిందని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అయితే నేను ఇక్కడ చెప్పాల్సిన పాయింట్, మంచి ఆర్థిక మంత్రి గారు వింటే ఇది సరి చేసుకుంటే మన రాష్ట్రానికి మేలు అవుతుంది అధ్యక్ష. నేను మంచి డేటాతో రీసెర్చ్ చేసి కొన్ని మంచి సలహాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే వచ్చిన అది మీరు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అధ్యక్ష. జిఎస్టీ వృద్ధి రేటులో తగ్గుదల అధ్యక్ష. 2023-24 జిఎస్టీలో 46,500 కోట్లు మన రాష్ట్రానికి వస్తే వీళ్ళు బడ్జెట్లో 58,594 కోట్లు ప్రతిపాదించారు. యాజ్ పర్ కాగ్ రిపోర్ట్, నా సొంతది కాదు అధ్యక్ష, కాగ్ రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది. కాగ్ రిపోర్ట్ ప్రకారంగా గత 11 నెలల్లో మన రాష్ట్ర జిఎస్టీ వృద్ధి రేటు కేవలం 5.5% మాత్రమే. మీరు పెట్టుకున్నదేమో 20%. కాగ్ రిపోర్ట్ ప్రకారంగా జిఎస్టీ వృద్ధి రేటు 5.5%. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అధ్యక్ష? అంచనాలకు దూరంగా మీరు బడ్జెట్ను ప్రతిపాదిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం అధ్యక్ష, మన పక్క నుండే కర్ణాటక 10.72% వృద్ధి రేటు, మహారాష్ట్ర 12% వృద్ధి రేటు, దేశ వృద్ధి రేటు 10%గా నమోదైంది. అంటే ఆర్థిక మాంద్యం దేశమంతా ఉండాలి కదా. కర్ణాటకలో ఎందుకు లేదు? మహారాష్ట్రలో ఎందుకు లేదు? దేశంలో ఎందుకు లేదు? తెలంగాణలోనే ఎందుకుందో ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. జిఎస్టీ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఏ ఒక్క సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్ర జిఎస్టీ వృద్ధి రేటు దేశం కంటే తక్కువ ఎప్పుడూ లేదు. మీ పాలనలో మొదటిసారిగా దేశం యొక్క యావరేజ్ కంటే తెలంగాణ రాష్ట్ర జిఎస్టీ వృద్ధి రేటు తగ్గడం ఇది సిగ్గుచేటు, ఇది మీ పరిపాలన వైఫల్యం అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. రెండవది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్. బీఆర్ఎస్ పాలనలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది అధ్యక్ష. పెద్ద నోట్ల రద్దు, కరోనా వంటి ఆర్థిక ఉత్పాతాలను కూడా తట్టుకొని మేము ఆదాయం పెంచి చూపించాం. 2014-15 మా ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం 2,822 కోట్లు అధ్యక్ష. 2023-24 నాటికి మేము దిగిపోయే సంవత్సరానికి 14,588 కోట్లకు పెరిగింది. యావరేజ్ అగ్రిగేట్ గ్రోత్ రేట్ 25.62%. ఇది కేసీఆర్ గారి పరిపాలనపై సృష్టించిన పాజిటివ్ వైబ్రేషన్ వల్ల ఇది సాధ్యమైంది అధ్యక్ష. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత 24-25 సంవత్సరంలో బట్టి గారి బడ్జెట్ ప్రతిపాదనలో 18,244 కోట్లు వస్తుందని అంచనా వేశారు. అయితే అధ్యక్ష ఇప్పుడు మార్చిలో ఉన్నాం. గత 11 నెలల్లో ఈ రాష్ట్రానికి వచ్చిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం 12,867 కోట్లు మాత్రమే. ఈ నెల కలుపుకున్న అది 14,000 కోట్లు దాటదు. అంటే ఏమైంది అధ్యక్ష?
పోయిన సంవత్సరం బీఆర్ఎస్ పాలనలో వచ్చిన దానికంటే కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో తక్కువ ఆదాయం వస్తుంది, నెగటివ్ గ్రోత్ రేట్ నమోదైంది. మీ అంచనాల కంటే దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఇవాళ ఆదాయం తగ్గిందంటే మీ అంచనాలు తప్పినాయి, మీ పాలనలో ఎక్కడో లోపం ఉంది, ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఎట్ ద సేమ్ టైం అధ్యక్ష, పక్కనుండే రాష్ట్రాలు కూడా ఒక్కసారి చూస్తే తమిళనాడు వాళ్ళ అంచనాల్లో 90% రీచ్ అయింది, మహారాష్ట్ర 93% రీచ్ అయింది, కర్ణాటక 85% రీచ్ అయింది. కానీ తెలంగాణకు వచ్చేసరికి అంచనాల్లో 77% మాత్రమే రీచ్ అయ్యాం. అంటే ఆర్థిక మాంద్యం ప్రపంచంలో లేదు, దేశంలో లేదు, మీ బుద్ధి మాంద్యం ఉన్నది, మీ ఆలోచనలో మాంద్యం ఉన్నది అనేది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అట్లే వెహికల్ సేల్స్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో మా పాలన ఉన్నంత వరకు వాహనాల అమ్మకాలు జోరుగా సాగాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు జరిగిన వాహనాల అమ్మకాల గ్రోత్ రేట్లో తెలంగాణ -0.08% తగ్గిపోయింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ +12%, తమిళనాడు +32%, కర్ణాటక +8%, మహారాష్ట్ర +12%, కేరళ +10%. అన్ని రాష్ట్రాలేమో పెరుగుతుంటాయి, తెలంగాణలో మాత్రం వాహనాల అమ్మకం తగ్గిందంటే ఇది దేశం మొత్తం ఆర్థిక మాంద్యం లేదు, తెలంగాణలో పరిపాలన వైఫల్యం వల్ల తగ్గుతుంది. జీఎస్టీ వృద్ధి రేటులో తగ్గుదల, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయంలో తగ్గుదల, వాహనాల అమ్మకంలో తగ్గుదల, దీనికి ఆర్థిక మాంద్యమా కారణం అధ్యక్ష? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి, గుండె మీద చేసుకొని ఆలోచించండి. పక్క రాష్ట్రాలకు లేని ఆర్థిక మాంద్యం తెలంగాణకు మాత్రమే ఎందుకు వచ్చింది? ఈ తగ్గుదలకు ఆర్థిక మాంద్యం కారణమా, పరిపాలన వైఫల్యం కారణమా? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. నేను చాలా బాధగా చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారు ఇస్తున్న నినాదం తెలంగాణ రైజింగ్. వేర్ ఈజ్ ఇట్ రైజింగ్ అధ్యక్ష? వేర్ ఈజ్ ఇట్ రైజింగ్? ఐఎమ్ ఆస్కింగ్ అధ్యక్ష. జిఎస్టీ గ్రోత్ రేట్ డౌన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రెవెన్యూ డౌన్, వెహికల్ సేల్స్ ఇస్ డౌన్. ఇది అధ్యక్ష. నేను ప్రయత్నం చేసిన అధ్యక్ష, ఏంది మేము ఉన్నప్పుడు ఎందుకు పెరిగింది, మరి కాంగ్రెస్ వచ్చినాక ఎందుకు తగ్గింది? మేము కొద్దిగా ఆలోచించే ప్రయత్నం చేసినాం, ఆర్థిక రంగ నిపుణులతో అడిగే ప్రయత్నం చేసినాం, మేధావులతో చర్చించే ప్రయత్నం చేసినాం, మేము అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అధ్యక్ష మేము మాకు తోచినాయి. వీఆర్ సజెస్టింగ్ కరెక్షన్ చేసుకుంటే మంచిది, లేదంటే మీ ఇష్టం. మేము చెప్పడం ప్రతిపక్షంగా ఈ రాష్ట్రం మేలు గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. సో మేము ఆలోచిస్తే అధ్యక్ష, మనం రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు దివ్యంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా దివాలా అనే దిక్కుమాలిన ప్రచారం చేయడం వల్ల పెట్టుబడులు రాకుండా పోయినాయి. ప్రభుత్వం కొలువు తీరగానే ఫార్మాసిటీ రద్దు, ఎయిర్పోర్టుకు మెట్రో రైలు రద్దు అనే ప్రకటనలు చేయడం వల్ల నెగటివ్ వైబ్రేషన్స్ వచ్చినాయి. హైడ్రా పేరిట సాగించిన విధ్వంసకాండ, పేదల ఇండ్ల కూల్చివేతల వల్ల ఒక నెగటివ్ మెసేజ్ పోయింది. మూసీ ప్రక్షాళన పేరిట, బఫర్ జోన్ల పేరిట చేసిన హంగామా సృష్టించిన భయానక వాతావరణం రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడానికి కారణమైంది. అదేవిధంగా ఆర్ఆర్ ట్యాక్సులు, సంక్షేమ పథకాల ద్వారా గ్రామాల వైపు సాగుతున్న ద్రవ్య ప్రవాహానికి అడ్డుకట్ట వేయడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతిన్నది. రైతు బంధు ఇవ్వకపోవడం, పంటల కొనుగోలు పూర్తిగా చేయకపోవడం, పింఛన్లు పెంచకపోవడం, కేసీఆర్ గారు ఇచ్చే పెన్షన్లలో కూడా 2 నెలలు కోత పెట్టడం, నీళ్లు ఇవ్వక పంటలు ఎండగొట్టడం, చెరువుల్లో చేప పిల్లలు వదలకపోవడం, గొర్రెల పంపిణీ నిలిపివేయడం, గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకపోవడం, ఉద్యోగులకు పీఆర్సీ డిఏలు చెల్లించకపోవడం, రియల్ ఎస్టేట్ కుప్పగూలడం, ఇలాంటి కారణాల వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతూ ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక మాంద్యం వైపు అడుగులు పడతా ఉన్నాయి అధ్యక్ష. భట్టి గారు తన ప్రసంగంలో నిజాలు ప్రచారంలో ఉండాలి, లేదంటే అబద్ధం నిజంగా మారి రాష్ట్రాన్ని, దేశాన్నే కాదు ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తుందని తన ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష. నేను వారి మాటలతో ఏకీభవిస్తున్నాను. నువ్వు రోజు అబద్ధం ఆడితే అది నిన్ను రేపు కూడా అబద్ధం ఆడే దుస్థితికి తెస్తుందని శ్రీశ్రీ గారు చెప్పినటువంటి మాటను ఒక్కసారి నేను భట్టి గారికి చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మీరు అదే పనిగా చేస్తున్న అబద్ధాలను పటాపంచలు చేసి సత్యాన్ని చెప్పదలుచుకున్నాను. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ భద్రం అనేది నిజం, ఛిద్రమైందనేది అబద్ధం. ఆర్థిక వ్యవస్థ గాడి తప్పడం అబద్ధం,
బలోపేతమైందనడం నిజం. 10 ఏళ్ల పాలనలో ఆర్థిక అరాచకత్వం అన్నది అబద్ధం, ఆర్థిక స్థిరత్వం సాధించిందన్నది అసలు నిజం. దివాలా తీసిందన్నది అబద్ధం, దివ్యంగా ఉన్నదన్నది నిజం. కేసీఆర్ గారు సంపద పెంచింది నిజం, ప్రజలకు పంచింది నిజం. 2013-14లో 4,50,000 ఉన్న జిఎస్డిపి 9.5 ఏళ్లలో 15 లక్షల కోట్లకు పెరిగింది. ఇది అక్షర సత్యం. మా పాలనలో 12% ఉన్న జిఎస్డిపి వృద్ధి రేటు కాంగ్రెస్ ఏడాది పాలనలో 10% తగ్గింది.